మూదల్ని ముడివంని ఈ సాంగ్ విన్నారా? భలే ఉంటుంది. అర్థం కాకపోయినా ఒకసారి చూడండి, గుక్క పెట్టి ఏడుస్తారు. సాంగ్కే ఇంత ఫీల్ అవుతుంటే ఫ్రెండ్ వచ్చి మూవీ చూస్తే ఇంకేం ఫీల్ అవుతావా అని అన్నాడు. అప్పుడే తెలిసింది ఇది ఆల్బమ్ కాదు, సినిమాలో సాంగ్ అని. సరే, ఇంతకీ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఆ మూవీలో యాక్ట్ చేసిన కిషన్ దాస్ గారి మూవీ అరోమలే వచ్చింది. చూసి రివ్యూ ఇచ్చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి చిన్న ఛానల్ వాళ్ళకి ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. అరోమలే మూవీ డైరెక్టెడ్ బై సరంగ్ తియాగు, రిటర్న్ బై సరంగ్ తియాగు, కిషన్ దాస్, కౌశిక్ సంపత్ అండ్ ఆశామీరా అయ్యప్పన్. ఇక కాస్టింగ్ చూస్తే కిషన్ దాస్ అండ్ శివాత్మిక రాజశేఖర్. కాస్టింగ్ కన్నా రైటర్స్ ఎక్కువ ఉన్నారు కదా. అరోమలే అంటే మీరే తెలుసుకొని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతిసారి నేనే కష్టపడాలా, ఈసారి మీరు చెప్పండి. మూవీ స్టార్టింగే ఏమాయ చేసావే తమిళ్లో సింబు అండ్ త్రిష గారు చేశారు కదా, అందులోని ఒక సీన్ని రీక్రియేట్ చేశారు. అబ్బో, మూవీకి ఫ్యాన్ ఏమో అనుకున్నా. ఆ తర్వాత దాని మీద ఇంకో సీన్, అబ్బో మామూలు ఫ్యాన్ కాదు, డైహార్డ్ ఫ్యాన్ అనుకున్నా. కొద్దిసేపు చూశాక సినిమానే ఆ మూవీని బేస్ చేసుకొని నడిపించారు. దీని అమ్మ ఆ సినిమా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనిపించింది. అసలు తమిళ మూవీస్ ఈ మధ్య స్కూల్ అండ్ కాలేజ్లోని ఎక్కువగా చూపిస్తున్నారు. ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ ఫీలే వస్తుంది. కొత్త జనరేషన్ మజాక ఎవ్వరు తగ్గట్లా, లవ్ అనగానే రెచ్చిపోతున్నారు. సరే, లవ్ గురించి చెప్పింది చాలే అని మనకి డైరెక్టర్కి ఒకేసారి అనిపించినట్టు ఉంటుంది. కొత్త పాయింట్లోకి తీసుకెళ్తారు, అదే మ్యాట్రిమోనీ. అంటే దాని గురించి మనకి తెలిసినప్పటికీ ఇక్కడ చూశాక అరే ఏంట్రా ఇది, దీనిలో ఇంత మ్యాటర్ ఉందా అనిపిస్తుంది. కంప్లీట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. మరి మొత్తం దాని మీదే నడిపిస్తారా అంటే కాదు. సినిమా థీమ్ ఏంటి? లవ్. అది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడే మన హీరోయిన్ ఎంట్రీ, శివాత్మిక రాజశేఖర్, మన రాజశేఖర్ గారి డాటర్. గుర్తుకు వచ్చిందా? ఆయన డాటరే. అరే, మన తెలుగు అమ్మాయిని చూసేసరికి ఒక ఫీల్. 10th గెట్ టుగెదర్ ఉంటుంది కదా, అంత ఉండదు కానీ ఇంచుమించు అంతే దగ్గరలో ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అరే ఏంట్రా ఎప్పుడు ఇలానే ఉన్నారు అనుకుంటే మళ్ళీ డైరెక్టర్కి మనకి ఒకేసారి అనిపించినట్టు చిన్న స్మైల్ మొదలవుతుంది. అక్కడ నుండి ప్రతిసారి పడిపోతాం. ఆవిడ ఒకరేనా, హీరో కిషన్ దాస్ గారు కూడా చాక్లెట్ బాయ్లా ఇన్నోసెంట్గా భలే ఉంటారు. పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఈ లవ్ మూవీస్లో మెజారిటీ సక్సెస్ అయ్యేది ఎక్కడ అంటే, చెప్పే టైం ఉంటుంది కదా, అది ఎంత డిలే చేస్తే అంత బాగుంటుంది. ఆ ఎమోషన్ కూడా పెరుగుతా పోతుంది. అలాంటివి మెజారిటీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ మూవీ సక్సెస్కి అదొక రీజన్ అని చెప్పచ్చు. అండ్ ఆ లవ్లో కూడా అందరూ చెప్పేది కాదు, నేను కొత్త పాయింట్ చెప్తా అని డైరెక్టర్ ఫీల్ అయినట్టు ఉన్నారు. కొంచెం అర్థమయ్యి అర్థం కాకపోయినా బాగుంటుంది. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మంచి ఫీల్ ఉంది. పిక్చర్ క్వాలిటీ, ఆ లైటింగ్స్ అండ్ హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ పిక్చర్ని రిచ్గా ప్రజెంట్ చేశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.